నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ రాజీనామాకు సిద్ధమైన ఆరూరి బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ నేతలు పవన్ మతిస్థీమిత కోల్పోయారు తరిమితే వెళ్లేవాడు కాదని గ్రంథి శ్రీనివాస్ ఢిల్లీలో నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ హాజరు కానున్న రేవంత్ రెడ్డి ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందం జూబ్లీ హిల్స్ ఏసీపీ నేతృత్వంలో విచారణ కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి. అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధం అవ్వగా బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ ను ఇంటిలోకి తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆరూరి. అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవ్వగా బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ ను ఇంట్లోకి తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్ చెప్పండి. థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్ జిల్లా నుంచి ముఖ్యంగా చూస్తే తాటికొండ రాజయ్య మొదటగా అతను రాజీనామా చేసి కాంగ్రెస్ వెళ్లడం జరిగింది. అతనితో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు ఇటు మాజీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ సంబంధించి కొంతమంది వివిధ చైర్మన్లకు సంబంధించిన వారు కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ వెళ్లి జయం కావడం జరుగుతుంది. గత కొద్ది రోజులను చూస్తే గత 3-4 రోజుల నుంచి వరంగల్లో హాట్ టాప్ గా మారిన ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నాడని వచ్చిన సమాచారంతో పాటు గత కొద్ది రోజుల నుంచి కూడా అతను బీజేపీ అధినాయకత్వంతో టచ్ ఉంటున్నాడు. అతనికి వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఇస్తారని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే ఆరూరి రమేష్ గతంలో 2 సార్లు హైయెస్ట్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మొదటిసారిగా 2014లో 99,000, 2019లో కూడా 99,000 పై చిలుకు ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే గత కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. అతను ఓడిపోయిన కాంచి కూడా ఇప్పటి వరకు కూడా అధిష్టానానికి బీఆర్ఎస్ సంబంధించిన అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గాని ఎవరిని కలుద్దామన్నా కూడా ఫోన్ చేస్తా కూడా వారు మాట్లాడకపోవడంతో పాటు అతను వాళ్ళపైన కొంచెం అలకపుచ్చుకున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా ఇతను నన్ను పట్టించుకోవడం లేదని చెప్పేసి పార్టీలో తనకి ప్రాధాన్యంగా మొత్తం తగ్గిపోతుందన్న ఒక దానిపైన ఉండడం జరిగింది. గత కొద్ది రోజులను చూస్తే ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఎవరెవరు ఉన్నారో మార్నే రవీంద్రరావు కానీ మరికొంతమంది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ ఇలా కొంతమంది కార్పొరేటర్లు కూడా ఇటు బీజేపీకి పోవడం జరిగింది, కొంతమంది కాంగ్రెస్ పోవడం జరుగుతుంది. ఈ రోజు అతను ఒక ప్రెస్ మీట్ ఉదయం 10 గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ అని చెప్పేసి మీడియా సమావేశం జరుగుతుందని చెప్పడంతో పాటు అక్కడికి ఈ రోజు ఉదయం
అరూర్ రమేష్ ఇంటికి ఇటు ఎమ్మెల్సీ బస్ వస్తారే అతనితో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు అతని ఇంటికి వెళ్ళి అతను బుజాయింపడానికి ప్రయత్నం కొనసాగించడం జరిగింది. ఇదే క్రమంలో హరీష్ రావు దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ రావడంతో పాటు హరీష్ రావును ఉటావుటిన అక్కడ నుండి హైదరాబాద్ తీసుకురావాలి, హైదరాబాద్ తీసుకొచ్చినాక అతను అక్కడ బుజాయింపే ప్రయత్నం కొనసాగిద్దామని చెప్పేసి అతని ఇంట్లోకి వెళ్ళి ఒక హైడ్రామా లాగా తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వచ్చిన కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రావడంతో పాటు అక్కడ ఆరూర్ రమేష్ అనుచర వర్గం ఆరూరి జిందాబాద్ అంటూ జై బీజేపీ అంటే ఇట్లా నినాదాలు చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ రామ్నాథ్ అని కూడా నినాదాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ముఖ్య నాయకులు ఎట్లా కూడా వారిని కూడా నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు, ఆయన కూడా ఇప్పుడు మేము వేరే పార్టీ మారుతామన్నా కూడా మాకు అవకాశం మాకు స్వేచ్ఛ లేదా అని చెప్పేసి కొంతమంది వాళ్ళపైన కూడా తిరగబడడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే ఆరూర్ రమేష్ బీజేపీలో చేరడం అనేది కన్ఫామ్ గా అతను కూడా చెప్పడం జరుగుతుంది. అతనికి సంబంధించిన ముఖ్య అంశాలు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో ఉన్నాం, పార్టీ మారుతామని తీరుతామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్. ఆయన ప్రజలు నమ్మడాలి, కార్యకర్తలు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పంజగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసుల FSL కు పంపించారు. అదుపులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేయనున్నారు. అయితే గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీస్తో పాటు FSL టీంతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీస్ బృందాలు 2 రోజుల పాటు SIBలో కీలక ఆధారాలు సేకరించాయి. దాదాపు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ను స్టోర్ చేసినట్లుగా గుర్తించారు. అయితే డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్ రావు తొలగించారు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్రాప్ చేశారు. ప్రణీత్ రావు లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం, అనాధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు అప్పట్లో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ 4న ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను కాల్చివేసేశారంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో పంజగుట్ట పోలీసులు ఇప్పటికే కీలకమైన సమాచారం కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రణీత్ రావును ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించి 4 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఒక లాంగర్ రూమ్లో పూర్తిగా ఈ యొక్క సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారో అక్కడ కూడా సైంటిఫిక్ ఆధారాలతో పాటు దీనికి సంబంధించి కొన్ని యొక్క సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఒక ప్రణీత్ రావును జూబ్లీస్ ఏసీపీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దీనికి సంబంధించి కేసును పర్యవేక్షిస్తున్నాడు. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో చూస్తే మాత్రము పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కాల్ రికార్డింగ్ కావచ్చు, కాల్ ట్యాంపరింగ్ చేసే సమయంలో ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క ప్రణీత్ రావు టీంలో ఎవరెవరు పనిచేస్తారో దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సేకరించారు. అంతేకాకుండా ప్రణీత్ రావు యొక్క కాల్ ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో ఏ అధికారి చెప్తే పూర్తిగా ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, అంతేకాకుండా రికార్డ్స్ చేసిన దాని తర్వాత వాటిని ఎవరెవరికి పంపించారు, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఈ యొక్క అంశం పైన కూడా పూర్తిగా 4 టీమ్స్ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. అయితే పోలీసులకు మాత్రము ప్రణీత్ రావు సహకరించడం లేదని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారుల ఫోన్లు ట్యాపింగ్తో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులకు సంబంధించిన ఒక ఫోన్ ట్యాపింగ్తో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ సంబంధించిన వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఎప్పటికప్పుడు మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, వారు ఏ అంశాలపైన ఫోన్లో మాట్లాడుకున్నారో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు, అంటే మాజీ 2 మంత్రులకు కూడా సమాచారం ఎప్పటికప్పుడు అందించినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రణీత్ రావును విచారిస్తే మాత్రము చాలామంది పేర్లు వెల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రణీత్ రావును చాలా విషయాలు మాత్రం చాలా పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. ఈ యొక్క అంశం కూడా బయటికి వెళ్ళనీయకుండా పూర్తిగా చాలా గోప్యంగా ఉంచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రణీత్ రావు సంబంధించిన విషయంలో మాత్రము పోలీసులు ఎలాంటి సమాచారాన్ని కూడా బయట పెట్టడం లేదు. ప్రజెంట్ మాత్రము రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. దాని తర్వాత అరెస్టు చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము ప్రణీత్ రావు యొక్క టీంలో, అంటే సిఐగా పనిచేసి ఎస్ఐబిలో, దాని తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ పొందిన దాని తర్వాత ప్రత్యేకంగా ఎస్ఐబిలో 2 ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందిని టీమ్గా ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారానే ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాంపింగ్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే గుర్తించిన నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు సీసీ కెమెరాను ఆఫ్ చేసి పూర్తిగా హార్డ్ డిస్కులతో పాటు ఏవైతే కాల్ ట్యాంపరింగ్ సంబంధించిన రికార్డ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకుండా చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే దీని వెనక ఎవరున్నారనేది మాత్రము ప్రధానంగా పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు ఎవరు చెప్తే కాల్ రికార్డ్స్ కావచ్చు, ఎవరు చెప్తే పూర్తిగా ఆధారాలు ధ్వంసం చేయడము, ఇలాంటి అన్నిటి కూడా ఎందుకు చేశారు అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసు ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యొక్క విషయాలపైన కూడా ఇంకా పోలీసులు విచారణ తర్వాత మరోసారి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలకు కూడా తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకొని విచారించిన దాని తర్వాత చాలామంది పేర్లు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒక మాజీ ఐపీఎస్ అధికారి పేరు మాత్రం చాలా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఐబిలో పనిచేశారు. అతని కిందనే డిఎస్పీగా ప్రణీత్ రావు కూడా పనిచేశారు. అతనికి దగ్గర బంధువుగా చెప్తున్నారు. కాబట్టి అతనిపైన ఎక్కువగా ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను చెప్తేనే దీనికి సంబంధించి పూర్తిగా ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో కాళ్ళు ట్యాంపరింగ్ చేసిన విషయంలో పూర్తిగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రణీత్ రావు చెప్పే స్టేట్మెంట్ పైన కూడా దీనికి సంబంధించి కేసు ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ప్రణీత్ రావు చుట్టే కేసుకు సంబంధించి ప్రజెంట్ తిరుగుతుంది. అయితే ప్రణీత్ రావు మాత్రము పోలీసులకు కొంత సమాచారం చెప్తే మాత్రం ఎవరెవరి పేర్లు బయటకి పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో రాజకీయ నాయకులకు సంబంధించిన వారి
వారి పేర్లు ఎవరెవరి పేర్లు బయటపడే అవకాశం ఉంటుందని మాత్రము మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ రైట్ పవన్, అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ప్రణీత్రావు సంబంధించిన విషయంలో ఇప్పటికీ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా అరెస్ట్ కావచ్చు, అంతేకాకుండా అతను చెప్పిన అంశాలను బట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రహస్యంగా ఈ యొక్క విషయాలను కూడా ఉంచుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులకు సంబంధించి మనము సిపితో మాట్లాడితే మాత్రము మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది మాత్రమే అన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సంబంధించి చూస్తే మాత్రము మధ్యాహ్నం అంటే 3 గంటల తర్వాత యొక్క మీడియాతో మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఎలాంటి అంశాలు యొక్క సిపి దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు చెప్తారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికే చాలా విషయాలపైన కూడా రహస్యంగా విచారించారు, కొంత సమాచారం కూడా రాబట్టారు, ఇంకా పూర్తి సమాచారం కూడా రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల కాల్స్ రికార్డ్ చేసినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరెవరు కాల్స్ ఎన్నిసార్లు రికార్డ్ చేశారో ఆ రికార్డ్ చేసే సమయంలో దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు పంపిణీ విషయంలోనే పూర్తిగా ఈ యొక్క ప్రణీత్రావు చాలా కీలకంగా వ్యవహరించారని మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత పోలీసులు మధ్యాహ్నం 3 తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాయడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేక 5 సంవత్సరాల తర్వాత అన్న విషయం ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్గం సుగమం అవుతుందని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పాగా వేస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని లక్ష్మణ్ అన్నారు. బహిరంగ సభలో మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి నేను మళ్ళీ ప్రస్తావిస్తాను. ఆ మార్గం అనేది 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల సందర్భంలోనా లేదా వాళ్ళంతలో వాళ్ళు తగుబడి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే దానికి బాధ్యులు వారే. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ఈ రాష్ట్రంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ లో 3 సీనియర్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సదరు నేతల అంశం పార్టీలో చర్చలుగా దారితీస్తుంది. 3 నేతలు కూడా తమకు లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పట్టుపడుతున్నారు. అయితే అధిష్టానం వద్ద 3 నేతలు ఒత్తిడి చేస్తుండటంతో పార్టీ అధిష్టాన వర్గం కూడా అయోమయంలో పడింది. ఈ 3 నేతలు కీలకమైన వారు కావడంతో వీరిని ఏం చేయాలనే దానిపై సతమతమవుతుంది. ఇంతకీ టీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన ఆ 3 ఎవరు? వాట్స్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్
కాంగ్రెస్ లో ఇప్పుడు ముగ్గురు నేతలపైనే చర్చ జరుగుతుంది. ఎవరా ముగ్గురు అంటే మల్లు రవి, విహెచ్, అద్దంకి దయాకర్ అని టక్కుని చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారు. పార్టీ గొంతును ప్రజల మధ్య బలంగా వినిపించగలిగారు. పార్టీ బాగు కోసం తీవ్రంగా కష్టపడిన నేతలు కావడంతో వీరి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. కానీ ఈ ముగ్గురు కోరుతున్న స్థానాల విషయంలో రకరకాల సమీకరణాలు అడ్డుపడుతున్నాయట. పార్టీలో సీనియర్ నేత విహెచ్ ఖమ్మం లోక్సభ సీటు కావాలని గట్టి పట్టుబడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ ఆ సీటు కోసం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పార్టీలో కీలక నేతలు కావడంతో ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో విహెచ్ రేసులో వెనుకబడిపోతున్నారు. కానీ విహెచ్ మాత్రం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. ఖమ్మంలో బీసీలకు అవకాశం కల్పించాలని తాను చాలా కాలంగా పనిచేస్తున్నానని, అవకాశం ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక మరో సీనియర్ నేత మల్లు రవి పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ మూడింటిని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేటాయించాలని పార్టీ భావిస్తుంది. తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానం మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో ఆటోమేటిక్ గా మిగతా 2 ఎస్సీ నియోజకవర్గాలు వరంగల్, నాగర్ కర్నూల్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కానీ మల్లు రవి మాత్రం గతంలో తాను 2 సార్లు గెలుపొందానని, ఇప్పుడు కొత్తగా సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు తనకు ఇటీవల కేటాయించిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సైతం రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి అవకాశం కల్పిస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మల్లు రవి అంశం పార్టీలో క్రిటికల్ గా మారుతుంది. ఇక మరో సీనియర్ నేత అద్దం దయాకర్. ఈ నేత విషయంలో అధిష్టానం మొదటి నుంచి దాగుడు మూతల వ్యవహారంలా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వ్యవహారం, ఇలా ప్రతి అంశం అద్దంకి పేరు తెరపైకి రావడం, చేజారటం పరిపాటిగా మారింది. అద్దంకి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం కల్పిస్తారని మొదట్లో చర్చ జరిగింది. కానీ అద్దంకి కూడా మాల సామాజిక వర్గం కావడంతో అవకాశం దెబ్బతింటుంది. ఉన్న 3 స్థానాల్లో 2 మాదిగలకు ఇవ్వాల్సి ఉన్నందున 1 సీటు కోసం 3 కీలకమైన మాల నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అద్దంకి లోక్సభ సీటు విషయంలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ఆ 3 నేతల వ్యవహారం ఉత్కంఠంగా మారింది. ఈ 3 పార్టీలో అత్యంత కీలక నేతలు కావడంతో అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థుల్ని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్తో పాటు తాగునీరు, వీధి దీపాల సమస్యల్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థినులు. దీంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. పూర్తయిన నూతన భవనంలోకి కళాశాలను ఎందుకు షిఫ్ట్ చేయలేదంటూ ప్రిన్సిపల్ను ప్రశ్నించిన మంత్రి రేపటికల్లా షిఫ్ట్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. అన్న నేను పొన్నం ప్రభాకర్నే, హుస్నాబాద్ ఎమ్మెల్యేను. ఏడున్నావు అన్న? ఊరు మిర్జాపురం ఇది. మరి ఇక్కడ హాస్టల్ ఎవరు చూస్తారు? ఇది మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ అండి, మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ నువ్వు ఎడ పని చేస్తున్నావు? గవర్నమెంట్ టీచర్ ఆమె. ఆడిపోయి అప్పుడప్పుడు సాయంత్రానికి వస్తుంది. మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్, నువ్వు లీడర్ చూసుకుంటావు అంతే. ఏం సేఫ్టీ, ఏం ఇబ్బందులు ఏమి లేదు. నువ్వు వచ్చి కలుగుయాలు ఉంటావు.
హైదరాబాద్ ఎల్బీ నగర్లోని హరినా వనస్థలి పార్క్లోని వాకర్స్తో సమావేశమయ్యారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కోట్లాడిన వాళ్ళం, మమ్మల్ని గుర్తుపట్టాలు అంటూ ప్రశ్నించారు. తాను మాత్రమే ఉద్యమం చేసి అని చెప్తూనే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ ఈటెల తాను పెరిగిన ప్రదేశం, చదివిన ప్రాంతం ఇక్కడే అన్నారు. వాళ్లకు కళ్ళు నెత్తికెక్కి వెళ్లగొట్టారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జాతి ఆత్మగౌరవాన్ని అమెరికాలో నిలబెట్టిన వ్యక్తి దేశ ప్రధాని మోదీ అని చెప్పారు. నా గొంతు నొక్కాలని, నా ముఖం సభలో కనబడద్దని చెప్పి హుకుం జారీ చేస్తే వాళ్ళ తొత్తులు, వాళ్ళ బానిసలంతా అక్కడ అడ్డబెడితే ఏ అటుకులు తిరిగి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్, ఉపవాసం ఉండి ఉద్యమం నడిపినని చెప్పిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో 600 కోట్ల రూపాయలు నా హుజరాబాద్ పై ఖర్చు పెట్టి ఓటు హక్కుకి, ఆత్మగౌరవానికి వెలగట్టి, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు వెలగట్టి డబ్బులిచ్చి ఆత్మగౌరవాన్ని కించపరిచి గెలిచే ప్రయత్నం చేసినాడు. ఆ హుజరాబాద్ ప్రజలు అరే ఇక్కడ ఈ డబ్బుకి, నీ దౌర్జన్యాలకి స్థానం లేదు, ధర్మానికే స్థానం ఉంది, మా బిడ్డ ఈటెల అని చెప్పి గెలిపించింది. అక్కడ ఉచ్చులు వాడి చేతిలో ఉండడానికి ఆస్కారం లేదు. తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు అధర్మం, తాత్కాలిక విజయం సాధిస్తుండొచ్చు ఒక అబద్ధం, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రం ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. మోడీ గారు నాకు ఒకటి నచ్చింది, భారతదేశ కీర్తి పతాక. వరంగల్ మానుకోట లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈసారి ఈ స్థానం నుంచి 3 ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. 3 ఎంపీగా గెలిచిన ఒకరు మాత్రం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన దాఖలు లేవు. వాళ్లే మరోసారి పోటీ పడుతూ ఉండడంతో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో దిగుతూ ఉండగా బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు ఈ స్థానం బెత్ కన్ఫర్మ్ అయినట్లుగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆయన పేరు ప్రకటించడం ఇక లాంఛనమేనని చెప్పుకోవాలి. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తారుచుక్ సమక్షంలో సీతారాం నాయక్ కాషాయ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి 4 రోజుల క్రితం హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లిన రోజే ఆయన కమలంలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మానుకో టికెట్ ఇస్తామనే కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఆయన పార్టీలో చేరినట్లు సమాచారం. ఆయన చేరికతో మానుకోటలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లయింది. నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత 2009లో తొలిసారి బలరాం నాయక్ మానుకోట లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా సీతారాం నాయక్ చేతిలో బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు. 2019లో అప్పటి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు టికెట్ దక్కకపోగా మాలోత్ కవితకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాంపై కవిత విజయం సాధించారు. ప్రస్తుతం బరిలో నిలవనున్న 3 నేతల్లో బలరాం నాయక్ ఒక విజయం, 2 ఓటములతో నిలవగా పోటీ చేసిన మొదటిసారి విజయం సాధించిన సీతారాం నాయక్ బీజేపీ నుంచి రెండోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇక కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండగా రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మానుకోట లోక్సభ నియోజకవర్గంపై కృష్ణా జిల్లా పెలుమునూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయాన్ని మంత్రి జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. 4.5 సంవత్సరాలుగా జగన్ నాయకత్వంలో ఏపీ సుభిక్షంగా మారిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వైసీపీ సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ప్రజల అందరి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావటం, ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా పెనమలూరు గడ్డ మీద గెలవాలి అని చెప్పేసి బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా నిత్యం ఈ కార్యాలయము, మన కార్యాలయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ప్రజలకి అండగా ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెజెట్లో ఈ మేరకు మార్పులు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ను మార్చేందుకు నిర్ణయించింది. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్కుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావుపై కొందరు మహిళలు దాడి చేశారు. వారి దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్యారావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరుగు ఎవరికన్నా ఫోన్ చేసుకో, సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ కొరకు ఎవరనుకుంటున్నావే. మొత్తం లాక్ కర. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్యారావుపై దాడికి దిగారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తన భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి దేదీప్యారావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మాగుంట గోపీనాథ్ అరాచకులు ఎదుర్కొంటున్నాయంటూ స్థానిక మహిళలు ఆరోపణలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుంటూ తెలిపారు. మొత్తం లాక్ కర. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా సీఏఏ దేశంలో అమలుకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వేళ వివాదాస్పద సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా ప్రతిపక్ష పార్టీలు సీఏఏను వ్యతిరేకించడంతో పాటు ఎన్నికల ముందు అమలు చేయడాన్ని తప్పుపడుతోంది. పలు వర్గాలు దీన్ని స్వాగతిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తన కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. వివాదాస్పదమైన సీఏఏ తక్షణ అమల్లోకి తెచ్చింది. సీఏఏ అమలు తరువాత 2014 డిసెంబర్ 31కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు 5 ఏళ్ల పాటు ఇక్కడ నివసించిన తరువాత భారత పౌరసత్వం పొందుతారు. 6 కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది. हमने कहा था
हमने कहा था हम सीएए लाएंगे। कांग्रेस पार्टी सीएए का विरोध करती थी। आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे। मगर तुष्टीकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी। लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए, उनको नागरिकता नहीं मिलती थी। अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे। नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया। మయన్మార్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. సిఏఏకు 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఆ తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తుంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైల్లో నిర్బంధించటం చేయవచ్చు. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాలి. అటువంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉండటం తప్పనిసరి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సిఏఏ లక్ష్యం. అయితే ఇందులో ముస్లింను చేర్చలేదు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. కాగా తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తుందని కొందరు ఆరోపించారు. తాజాగా దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎంఐఎం సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల పక్ష వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మెజారిటీ ఉండగా హిందువులు ఇతర కులాలకు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. रूल्स ने निकाला। रूल्स नोटिफिकेशन में अगर हम देखेंगे कि ये डिप्राइव कर रहा है लोगों का अधिकार को, तो हम उसको खिलाफ में लड़ेंगे. మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సిఏఏను వ్యతిరేకిస్తుంది. సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని 2019 డిసెంబర్లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. సిఏఏను ముస్లింలే లక్ష్యంగా తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించినందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లో రాకుండా చూసేందుకు బీజేపీ పనిచేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. सीएए को आप सिर्फ सीएए से नहीं, सीएए को आपको एनपीआर और एनआरसी से जोड़कर देखना जरूरी है. क्या अमित शाह पार्लियामेंट में मेरा नाम लेकर नहीं कहे थे कि ओवैसी जी एनपीआर एनआरसी भी आएगा? क्या अमित शाह कई टीवी इंटरव्यूज में नहीं कहा था कि एनपीआर एनआरसी आएगा? जब सीएबी था, बाद में सीएए वो एक्ट हो गया. वो जब सीएबी बिल था, जब उनका ऑन रिकॉर्ड इंटरव्यू है, पार्लियामेंट में उन्होंने कहा है.
अब मैं फिर से कह रहा हूं कि उसमें 10 से 12 लाख हमारे हिंदू भाई बहन का नाम नहीं आए। वहां के मुख्यमंत्री ये कह रहे हैं, कह चुके हैं कि उन 10-12 लाख हिंदू भाइयों बहनों को बगैर डॉक्यूमेंट के CAA के तहत उनको सिटीजनशिप मिल जाएगी। अब जो 1 से 1.5 लाख जिन मुसलमानों के जहां नाम नहीं आए वो तो एक्ट में नहीं आएंगे, CAA में। 4 साल और 3 महीने लगे हैं ये रूल बनाने में। 4 साल, दिसंबर 2019 में ये कानून बना, ये बिल पास हुआ लोकसभा में, राज्यसभा में। 3 महीने के अंदर, 6 महीने के अंदर कानून बनने चाहिए, रूल बनने चाहिए। नो एक्सटेंशन मांगा सुप्रीम कोर्ट से मोदी सरकार ने, और 4 साल 3 महीने लगाए हैं। ये रूल्स कल रात को घोषित किए गए हैं। ये तो बिल्कुल पोलराइज करने के लिए है ना, सामाजिक ध्रुवीकरण के लिए है, पश्चिम बंगाल और असम के चुनाव को प्रभावित करने के लिए है। अगर वो ईमानदारी से ये करते तो ये पहले 2020 में क्यों नहीं लाए? अभी ला रहे हैं, चुनाव के 1 महीने पहले ला रहे हैं। और ये हेडलाइन मैनेजमेंट है, क्योंकि सुप्रीम कोर्ट ने कहा है सबसे बड़ा घोटाला इलेक्टोरल बॉन्ड का है, वो उसको छुपाने के लिए अभी ये CAA रूल की घोषणा की गई। ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా మెజారిటీ పక్షాల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా మోదీ సర్కార్ CAA అమలుకు సిద్ధమైంది. CAAను వ్యతిరేకిస్తున్న విపక్షాలకు చెందిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్రం రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఏ మేరకు సామరస్యం సాధ్యమో చూడాలి. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.